purpose to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead Krishna. సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కలిపి ఒకటిగా తీసుకొచ్చి వారందరినీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి దగ్గరగా తీసుకుని వచ్చి ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఈ సమాజానికి సామూహికంగా ఈ అవగాహన కలిగించాలి. ప్రతి జీవి కూడా గుణాత్మకంగా ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి యొక్క అంశయే అనే అవగాహన కలిగించాలి. Holy name glories by Bhaktisiddhanta Saraswati Maharaj. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పినటువంటి భగవన్నామ వైభవం అని చూద్దాం. Chanting the holy name is the only medicine to cure the disease of material existence. భౌతిక అస్తిత్వం అనేటువంటి ఈ వ్యాధి నుంచి మనం బయటపడాలి అని అంటే ఆ వ్యాధికి నిజమైనటువంటి ఔషధం ఏంటంటే కేవలం ఆ భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం ఒక్కటే. Suffering in this material world is known as Bhavaroga. Bhavaroga ఔషధి is the holy name of the Lord. భౌతిక ప్రపంచంలో విపరీతంగా దుఃఖాలు పడేటువంటి దాన్ని భవరోగం అన్నారు. ఆ భవరోగం నుంచి బయటపడే విషయదాన్ని భవరోగ ఔషధి అన్నారు. ఆ భవరోగ ఔషధి ఏది? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. One who chants with offenses will not get the result. One who chants purely will very quickly attain Krishna prema. అపరాధాలతో జపం చేసేటువంటి వ్యక్తికి అందులో ఎటువంటి రుచి ఆస్వాదన ఉండదు, ప్రయోజనము ఉండదు. అపరాధాలు లేకుండా కనుక జపం చేస్తే ఆ భక్తుడు క్రమేపీ కృష్ణ ప్రేమనే పొందగలుగుతాడు. Do not try to see Krishna. Chant the holy name sincerely, purely, and by His mercy, Krishna will reveal Himself. ఏదో కృష్ణుని చూసేయాలని చెప్పేసే ప్రయత్నాలంతా చేయొద్దు. కూర్చొని చక్కగా నిజాయితీగా వీలైనంత పవిత్రంగా భగవన్నామం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ విధంగా నిజాయితీగా శ్రద్ధగా జపం చేసేది చూసి కృష్ణుడే తనను తాను మీకు అర్థమయ్యేటువంటి విధంగా మీకు విదితం అవుతాడు. The holy name does not wait for any of our material qualifications. It is causeless mercy by Krishna. భగవన్నామం అనేటువంటిది మనకు ఉండేటువంటి ఏ విధమైన భౌతికమైన అర్హతల మీద అది ఆధారపడలేదు. ఆ భగవన్నామం అనేటువంటిది ఏంటంటే నిష్కళంకమైనటువంటి భగవంతుని యొక్క దయ ఆ భగవన్నామం అంతే. కీర్తన ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ జప. కీర్తన అనేటువంటిది జపం కన్నా కూడా అత్యంత శక్తివంతమైనది. Congregational chanting, Sankirtana, is especially emphasized because it purifies not only the chanter but also everyone who hears it. సామూహిక హరినామ సంకీర్తన అనేటువంటిది ఎంతో ప్రాధాన్యత చెప్పబడుతుంది. దేనికంటే అది కీర్తించే వ్యక్తిని పవిత్రీకరణ చేస్తుంది. ఆ కీర్తన పాడినప్పుడు ఎవరైతే వింటారో విన్న వ్యక్తులకి పవిత్రీకరణ సిద్ధిస్తుంది. So it's so important. Devotees don't realize this. Japa. Our movement is not japa movement. Our movement is Sankirtana movement. So it's an opportunity. Whenever the devotees are chanting the holy name of the Lord together, we should join and chant and dance. Then the quality of our japa increases. అందుకనే ఇది చాలామంది భక్తులకు తెలియదు. ఎప్పుడు చూసినా జపం 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 అంటుంటారు. మన ఉద్యమం పేరు సంకీర్తన ఉద్యమం. సంకీర్తన అనేటువంటిది ముఖ్యం. ఎప్పుడైతే భక్తులందరూ కూడా కలిసి సంకీర్తన చేస్తుంటారో ఆ సంకీర్తనలో మనం చేరాలి. సంకీర్తన మనం చేస్తే ఆ సంకీర్తన చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు చేసేటువంటి జపం నాణ్యత పెరుగుతుంది. The holy name protects and maintains just as fire burns naturally. The holy name naturally protects the devotee from Maya and sustains spiritual life. ఇది అగ్ని లాంటిదంట భగవన్నామం. ఏ విధంగా అంటే అది అగ్ని నుంచి ఒక మనిషి ఏ విధంగా రక్షించబడతాడో ఆ విధంగా భగవన్నామం ఏం చేస్తుందంటే భక్తుడిని రక్షిస్తుంది, భక్తుడిని పోషిస్తుంది. Preaching the holy name is the highest service. Distributing the holy name through preaching and Sankirtana is the greatest act of compassion for humanity.
భగవంతుని యొక్క నామాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అది అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి సేవ. ఆ భగవన్నామాన్ని పంచుతూ అందరి చేత భగవన్నామాన్ని జపం చేయమని, కీర్తన చేయమని ప్రేరేపిస్తూ ఉండేది యావత్ మానవాళికి చేయదగినటువంటి సర్వోన్నతమైనటువంటి సంక్షేమం. Faith and surrender are essential. The holy name reveals its full power only to those who chant with humility, faith and surrender to Guru and Krishna. విశ్వాసము, శరణాగతి అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క నామాన్ని విశ్వాసంతో, శరణాగతి భావంతో, గురువు కృష్ణుల పట్ల వినయంతో మనం ఎప్పుడైతే జపం చేస్తామో అప్పుడు ఆ జపం యొక్క నామం యొక్క సంపూర్ణ సర్వశక్తి మనకు అనుగ్రహించబడుతుంది. Chanting is greater than all Vedic rituals, all sacrifices, all kinds of austerities and rituals are automatically fulfilled when one chants the holy name sincerely. భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే చక్కగా జపం చేస్తారో నిజాయితీగా, వాళ్ళు అన్ని వైదికపరమైనటువంటి క్రతువులు, వైదికపరమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, వివిధ రకాలైనటువంటి వైదిక అనుష్ఠాన కర్మలు అన్నీ ఆచరించిన వాడు అవుతున్నాడు. The holy name must be chanted purely. Bhakti Siddhanta Saraswati Thakur was very strict against Nama Aparada. భగవన్నామం అనేటువంటిది ఎంతో పవిత్రంగా జపం చేయాలి. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ ఈ విషయంలో చాలా ఖరాఖండిగా ఉండేవారు. అపరాధాలతో భగవన్నామం జపం చేయడం అనేది అంగీకరించేవారు కాదు. He emphasized chanting without material desires, offenses or duplicity. భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏం చెప్పేవారంటే, ఎటువంటి అపరాధాలు లేకుండా జపం చేయండి, ఎటువంటి కపటం లేకుండా జపం చేయండి, ఎటువంటి భౌతికమైన కోరికలు లేకుండా జపం చేయండి అని చెప్పేవారు. Chanting purifies the heart. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. The holy name destroys anarthas, unwanted habits, ignorance and sinful reactions, preparing the heart to receive pure bhakti. ఈ భగవంతునికి నామం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఇది మన హృదయాన్ని పవిత్రీకరణ చేస్తుంది. ఎప్పుడైతే మనం చక్కగా జపం చేస్తామో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అది హృదయంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అనర్థాలు అంటారు. ఆ అనర్థాలను తీసేస్తాయి. భగవంతుని భౌతికమైనటువంటి కోరికలను తీసేస్తుంది. ఆ విధంగా హృదయాన్ని ఆ భగవన్నామం అనేటువంటిది పవిత్రీకరణ చేస్తుంది. Chanting is the only means of deliverance. In this age of Kali, no other process of self-realization is effective or practical. Only Nama Sankirtana can deliver the conditioned soul. ఈ కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తన ఒక్కటే జీవుని విముక్తి గావించగలదు. ఈ కలియుగంలో ఎన్నో రకాలైన విధాలున్నా ఆ విధానాలన్నిటికన్నా, మార్గాలన్నిటికన్నా భగవంతుని యొక్క నామజపం, నామ సంకీర్తన అనేది ఒక్కటే జీవుణ్ణి భౌతిక జగత్తు నుంచి ముక్తి గావించగలదు. The holy name is non-different from Krishna. Chanting the holy name is directly associating with Krishna himself. His form, qualities and pastimes are fully present in his name. భగవన్నామానికి భగవంతునికి ఎటువంటి వ్యత్యాసం లేదు. నువ్వు భగవంతుని నామంతో సాంగత్యం చేస్తున్నావు అంటే భగవంతుని యొక్క రూపంతో, భగవంతుని యొక్క గుణగణాలతో, భగవంతుని లీలలతో, భగవంతుని యొక్క పరివారంతో, భగవంతునితోనే సాంగత్యం చేస్తున్నట్లు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చగల వృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించువారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరు విశ్వకృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाच शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरे हरि बोल.